సన్నిధి ఎడల మనము అలాంటి అపేక్షను కలిగి ఉండాలి. మనము మన హృదయము ఉప్పొంగుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా నీరసము, ఆయాసము, నిర్లక్ష్యము రాకుండా ప్రభువు యొక్క సన్నిధి విషయములో ఆ కొత్తదనము కనబడతా ఉండాలి. ఈరోజే నేను ఈ మధ్య ప్రభు నమ్ముకున్నాను అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ మధ్య నేను ప్రభు నమ్ముకున్నాను, ఉత్సాహం వాళ్ళకి, కొత్తగా ప్రభు ఉత్సాహము ప్రతి దాంట్లో వాళ్ళు కనబడతారు. పోను 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 అలాగా ఇక వేరే దానికి అలవాటు పడిపోతారు. సైతాను కూడా ఏం చేస్తాడంటే నిర్బంధించేస్తాడు. ప్రభువా, నీ మీద ఆశ లేనివాడిని ఎంతకాలం, నీ మీద ఆశ లేని ఆమెను ఎంతకాలం నువ్వు ఆహ్వానిస్తావో, నా వాడిగా ఉండని ప్రభువా, నా దానిగా ఉండని ప్రభు అని లాగేసుకునేస్తాడు. జాగ్రత్త, ఈ ప్రమాదంలో పడకూడదు. మనము సచ్చినా బ్రతికినా ప్రభు వారమే. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, మనము సచ్చినా బ్రతికినా ప్రభువుకి చెందిన వారిని, ప్రభువుతో ఉండవలసిన వారిని, ప్రభువు సన్నిధిని అనుభవించవలసిన వారిని. ఆ వాసన తగలుతూ ఉండాలి మనకు. ఆ ఆధ్యాత్మికమైన దైవికమైన ఆ ఆశ మనలో ఎప్పటికీ చల్లారిపోకూడదు. పౌలు అన్నట్టుగా దినదినము నూతన పరచబడతా ఉండాలి. దినదినము నూతన పరచబడతా ఉండాలి. దైవ సన్నిధి ఎడల